ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. దేవాది దేవుడు మనందరిని దీవించునుగాక. దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనములు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి. నేను నిన్ను మరిచిపోలేదు, విడిచిపెట్టను, నువ్వు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నానని ప్రభు అంటున్నాడు. నేను ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడని కాదంటున్నాడు. అంటే ఒక తల్లి తన బిడ్డనైనా మరిచిపోతుందేమో కానీ నేను మాత్రము మరిచిపోయే దేవుడని కాదంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో మన అనుకున్న వాళ్ళు విడిచిపెట్టి మనల్ని మర్చిపోయి పక్కన పడేసి మనతో అవసరం అయిపోయిన తర్వాత మనల్ని అసలు కేర్లెస్గా మనం పట్టించుకోరు. చాలా బాధేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎంతోమంది హృదయాలు గాయపరచబడ్డ హృదయాలే, గాయపరచబడి అందరి చేత తృణీకరించబడి విరగగొట్టబడిన హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఒంటరిగా అయిపోతాం కొన్నిసార్లు ఎవరి హెల్ప్ ఉండదు, మన లైఫ్లో ఎవరి ఆదరణ ఉండదు, ఎవరి వల్ల ఏ సహాయం జరగదు. ఎందుకు ప్రభా ఇట్లా నేను ఒంటరి అయిపోయింది నా జీవితం, ఎవ్వరూ లేరా ప్రభా, నా కొడుకు అనుకున్నాను అతను విడిచిపెట్టిపోయాడు, నా భర్త అనుకున్నాను నా భర్త కూడా నన్ను మోసం చేశాడు, నా సొంత వారు కూడా నన్ను బాధించినారు కదా ప్రభా, ఎందుకు నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న రోజులు ఎన్నో ఉన్నాయి సహోదరుడా సహోదరి. అయితే ప్రభు అంటున్నాడు, ఎవరైనా మర్చిపోతారేమో, ఎవరైనా నిన్ను విడిచిపెట్టారేమో, ఎవరైనా నిన్ను నా అనుకున్న వాళ్ళు, అప్పటి వరకు నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పిన వాళ్ళు కూడా, నీ సొంత వారు కూడా, నిన్ను ఎంతగానో ప్రేమించిన వారు కూడా నిన్ను విడిచిపెట్టి ఒక టైంలో ఒంటరిగా వదిలేసిన వాళ్ళేమో. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఉదయంకాల సమయం ముందున ఆయన వాక్యము ద్వారా నిన్ను బలపరచడానికి, నీ హృదయం ఏ గాయముతో ఉన్నదో ప్రభువుకి సమస్తము తెలుసు సహోదరి. ఏ గాయము నీ హృదయంలో నాటుకుపోయి నీ హృదయం అంతా విరిగిపోయిన స్థితిలో ఉందేమో, ఒంటరి పోరాడుచున్న నీతో ప్రభు అంటున్నాడు, ఎవరు మరిచినా నేను నిన్ను మరవనంటున్నాడు. తన పుట్టిన బిడ్డనైనా తల్లి మరుస్తుందేమో కానీ ఎంత భయంకరమైన మాట అండి ఇది. తల్లి గర్భంలో పుట్టిన బిడ్డనైనా ఒకానొక టైంలో మర్చిపోతుందట. చాలామంది బయట ఉన్న పరిస్థితులను బట్టి నిజంగా ఇలానే జరుగుతుంది. పుట్టిన బిడ్డల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారండి చాలామంది. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కూడా మనకు సపోర్ట్ చేయరు, మనని పట్టించుకోరు, మనని వేదనకు గురి చేస్తూ ఉంటారు. మనకు పుట్టిన బిడ్డలు కూడా, అంటే కొంతమంది అంటారు, అమ్మ ఇదిగో నా కుమార్తె నా మీద చాలా భయంకరంగా మాట్లాడుతుంది, నా కుమారుడు నన్ను భయంకరంగా తిడుతున్నాడు. ఇదిగో ఎంతోమంది ఎన్నో మాటలు ఎంతో ఫేస్ చేస్తున్నారు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఎవరన్నా మర్చిపోని, ఈ భూమి మీద ఈ సృష్టిలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టని, నేనైతే నిన్ను మరువను. ఎందుకంటే మనని తన స్వహస్తాలతో సృజించి తన రక్తము చేత మనని కొనుక్కున్న దేవాది దేవుడు గొప్ప దేవుడు. ఆయనే మనకు పరమ తండ్రి. తల్లైనా తండ్రైనా స్నేహితుడైనా బంధువైనా ఆయనే మనకు సమస్తం. ఈరోజు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావేమో సహోదరుడా, ఎవ్వరూ లేరు నాకు, నన్ను అందరూ విడిచిపెట్టినారు, అందరూ ఒకప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారేమో, కానీ ఈరోజు ఏ ఒక్కరు కూడా నా పరిస్థితిని చూసి నా పక్కన ఉండలేరు, నా పక్కన లేరు, నన్ను అందరూ విడిచిపెట్టినారని బాధపడుతున్న నీతో ప్రభు అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన అరచేతులను మనం ఎత్తి పట్టుకున్నాడండి. ఆయన గొప్ప దేవుడు. ఎవరైనా వదిలిపెట్టినా ఆయన ఎన్నడూ కూడా మనం మర్చిపోలే. ఈరోజు నువ్వు క్షేమంగా బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నావంటే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి సహోదరుడా సహోదరి. ఈరోజు ప్రతి భయంకరమైన స్థితిలో రోడ్డు మీద ఎన్నో జరుగుతున్నాయి, అయినా కూడా ఆయన రెక్కలను నీ చుట్టూ కప్పి ఆయన దూతలను నీ కావలిగా ఉంచి మరలా తిరిగి క్షేమంగా నేను ఇంటికి తీసుకొస్తున్నాడు. అది దేవుని కృప. ఎవరున్నా లేకున్నా దేవుడు మనని ప్రేమిస్తున్నాడు. ఆయన అరచేతులలో మనని ఎత్తి పట్టుకొని మనని రక్షిస్తూ కాపాడుతున్నాడు. ఈరోజు భయపడకు, దిగులు పడకు. ఒంటరి బ్రతికైపోయింది, చెప్పుకుందామన్న స్నేహితులు లేరు ప్రభువా, అసలు నాకేం అర్థం కావట్లేదు, నువ్వు మాట్లాడే దేవుడవట, నువ్వు ఒకసారి నాతో మాట్లాడతావా అని ఆశగా ఎదురు చూస్తున్న నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయంకాల సమయం ముందున నువ్వు ఏ భారముతో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో వేదన పడుతున్నావు, ఏ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు, ఏ విషయంలో నలిగిపోతున్నావేమో, ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభు అంటున్నాడు, నా అరచేతిలో నిన్ను ఎత్తి పట్టుకున్నాను, నేను నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయని నీ దేవుడని అంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో గనుక నువ్వు నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరు ఎవరు ఏ కార్యం అంటే ఏ సహాయం నీ జీవితంలో చేస్తానని నేను తృణీకరించినారో దేవుని యొద్ద నుంచి నీకు సహాయం వస్తుంది. నీ ఒంటరితనములో దేవుడు నీకు తోడై ఉంటారు. నీకు ఎవరు లేని స్థితిలో ఉన్నావా, ప్రభువే నీకు అన్నీ అయ్యి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని మహాకృప, ఆయన బలమైన శ్రేష్టమైన ప్రేమ మనందరికీ తోడై ఉందునుగాక. ఆమేన్. తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు భారమైన మనసుతో ఈ వాక్యం విన్నారో వారి హృదయాలను మీరు ముట్టి వారికి తోడుగా మీరుండి వారితో మీరు మాట్లాడి వారిని బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించి బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.